జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. ఈ రోజున మనము వృషభ లగ్నం, వృషభ రాశి గురించి మాట్లాడుకుందామండి. ఇది రాశి వాళ్ళకే కదండి. ఎవరికైతే వృషభంలో చంద్రుడు ఉంటారో, ఏ నక్షత్రం మీద ఉన్నా కానీ వృషభ రాశిలోకి వస్తారు. సో లగ్నం వాళ్ళకు కూడా వర్తిస్తుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిబ్రవరి నెలలో జూపిటర్ వక్రించినా కానీ, జూపిటర్ తన అంటే మేషంలో ఉన్నా కానీ వృషభంలో ఉన్నట్టేనండి. సో ఎన్నో సంవత్సరాల తర్వాత జూపిటర్ వృషభంలో రావడం, కొన్ని నెలలు అక్కడ ఉండడం, అతిచారంలో కొంచెం ముందుకెళ్ళడం, అదేవిధంగా వక్రించి కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటారు. సో వృషభ లగ్నం వాళ్ళకి అష్టమ లాభాధిపతి లగ్నంలో అంటే రాశి మీద ఉండడం, జూపిటర్ చంద్రుడు కలిస్తే తెలుసు కదండి మీకు అందరికీ. అది గజకేసరి యోగాన్ని ఇస్తుంది అనమాట. ఎలాగైనా యోగాన్ని ఇస్తుంది. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ నుంచి కొంతకాలం నుంచి వృషభ లగ్నం, వృషభ రాశి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి హఠాత్తుగా లాభం వచ్చింది. నేను చాలా మంది చూశాను. సిఏ ఎవరైతే పాస్ కాలేదో వాళ్ళు సిఏ పాస్ అవ్వడం చూశాను. ఎందుకంటే న్యాచురల్ 9th లార్డ్ కూడా కాబట్టి అనమాట. సో 11th లార్డ్ కూడా అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్, ఏదైతే మనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నామో అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి అంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏదైతే రాశి లార్డ్ ఉన్నారో శుక్రుడు, ఆయన వెళ్ళి 11th హౌస్లో రాహుతో పాటు కూర్చున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారు, మోడలింగ్లో వెళ్ళాలనుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, మీడియాలో వాళ్ళ పేరు మంచి అంటే ఒక మంచి పొజిషన్లో వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ పేరు ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకున్న పొజిషన్ ఎన్హాన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ టైంలో మీరు మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. అసలు ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ ఎవరికైతే వాళ్ళ జాతకం బాగుండదు, చేతి హస్తరేఖలో శుక్రుడు బాగుండరు, వాళ్ళు కొద్దో గొప్ప అయితే ప్రయత్నించాలి, తప్పదండి. ఎందుకంటే చేతి హస్తరేఖలో శుక్రుడు బాగుంటే ఒక్కటే చాలా పెద్దది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే శుక్రుడికి అంటే లైక్ మీరు శుక్రవారం రోజున శుక్రుడికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్వీట్లు పంచడం కానీ, తెలుపు రంగు మిఠాయి పంచడం కానీ ఇలాంటివి చేసుకుంటే, లక్ష్మీదేవిది పూజ చేసుకుంటే తప్పకుండా అసలు ఈ ఫిబ్రవరి నెల ఇచ్చేది మీకు మొత్తం సంవత్సరంలో కూడా మీరు అంత పొందలేరండి. ఒక్క ఫిబ్రవరి నెలనే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ రెండిటి రాహు శుక్రుడు కలయిక ఆల్మోస్ట్ చాలా మంచిది అనమాట. అందువల్ల న్యూమరాలజీలో చాలా మంది 4 నెంబర్ 6 నెంబర్ చాలా మంచిది అంటారు కదండి, ఊరికే అంటారు అనమాట. ఆ కలయికే అలాంటిది అనమాట. అదేవిధంగా 13th ఫిబ్రవరి తర్వాత మాత్రం చతుర్థాధిపతి అయినటువంటి రవి ఇటు భాగ్యస్థానంలో ఆల్మోస్ట్ ఉన్నారు. ఆయన 10th ప్లేస్మెంట్లో వెళ్ళబోతున్నారు. చతుర్థాధిపతి భాగ్యం అంటే ఎవరైతే ప్రాపర్టీ రిలేటెడ్ చాలా సంవత్సరాల నుంచి ప్రాపర్టీ మాకు అందటం లేదండి, కోర్టు కేసుల్లో ఉన్నాము, ప్రాపర్టీ మాది, సో వాళ్ళు ప్రాపర్టీ ఈజీగా కొనుక్కోవడానికి మీరు ట్రై కూడా చేయండి, దానితో ఫలితం కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే ప్రాపర్టీస్ ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ వచ్చే అవకాశం, ఒక మంచి ప్రాపర్టీని మీరు పొందే అవకాశం. కానీ ఇక్కడ రవితో పాటు శని కలయికండి, అది కొంచెం తండ్రికి ఇబ్బంది పెడుతుంది, ఫాదర్ మదర్కి ఇబ్బంది పెట్టే కొంచెం అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక చిన్నవి జబ్బులు అంటే కొంచెం హాస్పిటలైజేషన్ వెళ్ళడం, పాలవ్వడము ఇలాంటివి, అంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా రావడం, హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జనరేట్ అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. అప్పుడు తల్లిదండ్రుల్ని కొంచెం చక్కగా చూసుకోండి, తల్లిదండ్రుల్ని చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల బాగుంటుంది. సన్ మెర్క్యూరీ అయితే 11th ఫెబ్న కుంభంలో వెళ్ళబోతున్నారు. రవి 13th ఫెబ్న కుంభంలో వెళ్ళబోతున్నారు. అంటే శనికి చాలా దగ్గరలో అనమాట. పనులు లేట్ అయినా కానీ చాలా బాగుందండి. ఎందుకంటే రవి 10th ప్లేస్మెంట్, చతుర్థాధిపతి 10th ప్లేస్మెంట్ అంటే ఒక గౌరవనీయమైనటువంటి పొజిషన్లో కూడా వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయం గమనించండి. పొలిటికల్ లైఫ్లో ఎవరైతే ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కావాలి అనుకుంటే తనకు నచ్చినటువంటి పొలిటికల్ లీడర్ది ఈ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా, అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు ఈ రెండు గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 times చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 times చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము, ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని
మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని గురువారం రోజున శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అందుకే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కిల్ చేసుకోవాలండి. సర్కిల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీకు మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదర్శ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది. అస్సలు బాగలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.